హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద. ఈరోజు మన ఛానల్లో ఉల్లి పెసరట్టు ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. దానికి కాంబినేషన్ అల్లం పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు పెసలు వేయండి. పెసలు వేసిన తర్వాత అదే గ్లాసులో ఒక అర గ్లాసు బియ్యం కూడా వేసి వాటర్ పోసి మొత్తం నానబెట్టండి. ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి. ఆ నానబెట్టిన బియ్యం మొత్తం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. మిక్సీ బౌల్ తీసుకొని మనం నైట్ నానబెట్టిన మొత్తం పెసలు అన్నీ బియ్యం కలిపి ఉన్నాయి కదా, అవన్నీ వేసేయండి. వేసేసిన తర్వాత ఒక 1 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మీ కారానికి ఇంకా ఎక్కువ కావాలనుకోండి ఒక 2-3 యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మిక్సీ మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా చేసుకుందాం. ఇప్పుడు అంతా పేస్ట్ అంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. వీడియోలో చూపించిన విధంగా పిండి చూసుకొని కలుపుకోండి. కొంచెం మీకు ఏమైనా చిక్కగా అనిపిస్తే వాటర్ పోసి కూడా యాడ్ చేసుకొని ఈ దోశలు పెట్టి నేను కంటిన్యూషన్ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలుపుకోండి. ఇప్పుడు అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకున్న తర్వాత ఒక పావు నూనె పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనగ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత 1 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత 7-8 ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటీలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని కొంచెం అటు ఇటు బాగా కలిపి మూత పెట్టుకోండి. మూత పెట్టిన తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాత 4 ఎల్లుల్లిపాయలు, 2 రెబ్బలు చింతపండు వేసి 1 టేబుల్ స్పూన్ అంత బెల్లం ముక్క కూడా వేసి బాగా మగ్గబెట్టండి. 1 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి బాగా కలిపిన తర్వాత తగినంత వాటర్ పోయండి. వాటర్ పోసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా దగ్గరికి అయ్యేటట్టు ఈ మిశ్రమాన్ని చేసుకున్న తర్వాత దాన్ని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్కి తీసుకొని ఈ పేస్ట్ మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా అందులో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని అందులో అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని అటు ఇటు కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి మజ్జిగ చీల్చుకొని చిన్న చిన్న పీసెస్ కింద వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా మనం ఒక గిన్నెలోకి తీసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెసరట్లు వేసుకుందాం. ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని అది హీట్ ఎక్కాక దాని మీద మన పెసరట్టు ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ పైన జల్లుకోండి. చుట్టూ ఆయిల్ పోసుకొని ఒకవైపే దోశ బాగా కాలేటట్టు ఉంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే ఆనియన్స్ దోశ వేసుకోవచ్చు, మామూలు దోశ వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ ప్లేస్లో ఉప్మా పెట్టుకుంటే ఉప్మా పెసరట్టు అవుతుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెసరట్లు రెడీ అయిపోయండి. ఇందులో అల్లం చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఈ 2 కాంబినేషన్ చూశారు కదా. నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ట్రై చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మరి ఎన్నో వంటల కోసం అమ్మ చేతి ముద్ద ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.